వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతోంది మాధురి. మూసాపేట్ మండల్ టాపర్ గా విశ్వభారతి విద్యార్థులు మూసాపేట్ మండలంలో అప్రతిహితంగా ర్యాంకులను సాధిస్తున్న విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో ఏడాదికేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ సార్ 2024-25 బ్యాచ్ విద్యార్థి మిథున్ 545 మార్కులు సాధించి మూసాపేట్ మండల టాపర్ గా నిలిచిన ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి. మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు: ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యా బోధన, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ అందుబాటులో ఉంచిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా యోగా, మెడిటేషన్, కరాటే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులకు గేమ్స్, డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం. అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం. విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9966459054, 8978231315, 9912752500. ప్రతి దరఖాస్తు పరిష్కరించాలి. సీసీకుంట మండలం అమ్మాపూర్ రెవెన్యూ సదస్సును సందర్శించిన కలెక్టర్ విజయేంద్ర బోయి. సీసీకుంట భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులకు సూచించారు. గురువారం సీసీకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి రెవెన్యూ సదస్సును ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారో కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ గ్రామంలో రైతులు వ్యవసాయ భూమి, ప్రభుత్వ భూమి తదితర పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లన్న, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సీసీకుంట మండలం ఒంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ అధ్యాపకులకు సూచించారు. అనంతరం 7, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు క్లిష్టమైన సబ్జెక్టులపై దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జడ్పీ పాఠశాల నిర్మిస్తున్న ప్రదేశాన్ని, స్లాబ్, గోడలు పూర్తయిన 4వ తరగతి గదులు కలెక్టర్ పరిశీలించారు. మళ్లీ 15 రోజుల తర్వాత వస్తానని, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.